వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్కాన్. ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి మనం చూద్దాం. ఈరోజు వచ్చినటువంటి వార్తా అంశాల్లోని ప్రధాన అంశాలు మనం ఒకసారిగా చూస్తే 100 కోట్ల అక్రమార్జన, రేరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాల్లో గుర్తింపు, ఇంకా కొనసాగుతున్న తనిఖీలో 40 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన చేతి గడియారాలు, ఆస్తిపత్రాల స్వాధీనం. తనిఖీలు పూర్తయితే అక్రమ ఆస్తుల విలువలు మరింత పెరిగే అవకాశం. ఇంట్లో సుమారు 40 లక్షల వరకు కూడా నగదు, కళ్ళు చెదిరే ప్యాకింగ్లలో భద్రపరిచిన 2 కిలోల బంగారు ఆభరణాలు, 60కి పైగా ఖరీదైన గడియారాలు, 40 వరకు ల్యాప్టాప్లు, ఐఫోన్లు, బ్యాంకుల్లో కోట్ల డిపాజిట్లు, పదుల సంఖ్యలో విల్లాలు, ఫ్లాట్లు, భూములు. బాలకృష్ణ ఇంట్లో అయితే ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రేరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో 100 కోట్ల వరకు కూడా అక్రమార్జన జరిగినట్లుగా అయితే వారు గుర్తించడం జరిగింది. అలాగే ఇంకో విషయానికి వస్తే, రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం, 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల దుర్మరణం. మేడిగడ్డపై అధ్యయనానికి కమిటీ, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండే నేతృత్వంలో ఏర్పాటు. అలాగే తెలంగాణలో నౌకాదళ రాడార్ స్టేషన్, ధామగున్న అడవిలో ఏర్పాటు, 1174 హెక్టార్ల బదలాయింపు, సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకం. తమిళనాడు తర్వాత 2వ కేంద్రం తెలంగాణలోనే. అలాగే ధరణి సాఫ్ట్వేర్తో చట్టాలు మార్చాల్సిందే, కమిటీ ప్రాథమిక అభిప్రాయం. 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం, లోపాలపై 10 గంటల పాటు చర్చ. రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్వేర్ను మార్చితే సరిపోదని, చట్టాలను సైతం మార్చాల్సి ఉంటుందని ధరణిపై నియమించిన కమిటీ ప్రాథమికంగా అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కలెక్టర్లతో సమావేశం అవ్వడం జరిగింది, పోర్టల్ని అయితే నిర్వహించారు. దానికి సంబంధించి ఒక ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. ఇండియా కూటమికి మమతా షాక్, బెంగాల్లో తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ వెల్లడి. ఇండియాకి సంబంధించిన ఇండియా కూటమి ఏదైతే ఉందో దాని నుంచి అయితే ఇండియా కూటమికి మమతా షాక్ ఇచ్చారు. బెంగాల్లో తృణమూల్ ఒంటరిగానే పోటీకి దిగుతుంది అంటూ కూడాను ఆవిడ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సీట్ల విషయంలో కూడాను, సీట్ల పంపకంపు కూడా అందరికీ ఒకంత అయితే ఉత్కంఠంగా ఉండింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో అయితే తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందైతే వెల్లడించడం జరిగింది. అలాగే పంజాబ్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదన్న ఆ రాష్ట్ర సీఎం మాన్, ఒకే రోజు 2 ఎదురుదెబ్బలు. ఎగ్జాక్ట్గా సేమ్ ఇలానే పంజాబ్లో కూడా నాకు తెలిసి స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీని కాంగ్రెస్తో పొత్తు లేకుండా వెళ్ళొచ్చు అని కూడాను ఆ రాష్ట్ర సీఎం కూడా ఎట్ ఏ టైంలో 2 ఇండియా కూటమి నుంచే 2 పార్టీలు అయితే అవుట్ అయినట్టుగా మనకి ఇక్కడ ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొన్ని మనం ప్రధాన అంశాలు మనం ఒకసారి చూసుకుంటే, ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం ఈరోజు చూసుకుంటే, ముందు రైతు బంధు, ఇతర బిల్లుల చెల్లింపులకు ప్రస్తుతాను ఆపండి. ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. 2 నుంచి 3 ఎకరాల కేటగిరీకి సాగుతున్న చెల్లింపులు. ఇప్పటి వరకు 46 లక్షల మందికి నగదు బదిలీ, రైతు ఖాతాల్లో 2450 కోట్లు జమ. నెలాఖరుకు 5 ఎకరాల కేటగిరీ వరకు పూర్తి. ముందు రైతు బంధు, ఇతర బిల్లునైతే ప్రస్తుతానికి ఆపండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి జారీ చేస్తారు. ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అయితే 2 నుంచి 3 ఎకరాల కేటగిరీకి సాగుతున్న ఈ చెల్లింపుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 46 లక్షల మందికి అయితే నగదు బదిలీ అన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక సీఎం భద్రత పటిష్టం, గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీకి లైన్ క్లియర్. ఇక తొందరలోనే కేసీఆర్ను సీఎం చేద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య, కాంగ్రెస్కి ఓటు వేసిన వారు బాధపడుతున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిలింది చిన్న దెబ్బే. తప్పుడు హామీలతో ప్రజల్ని నమ్మించిన రేవంత్, విద్యుత్ సంస్థల్ని కట్టబెట్టేందుకు అదానితో డీల్. ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో ఓటుతో కొడతారో రైతులు ఆలోచించాలి. ఎన్నికల సోషల్ మీడియా కీలకం. కేటీఆర్, విపక్ష ఎమ్మెల్యేలు సీఎంకు కలవకూడదా? సమస్యల పరిష్కారానికి రేవంత్ను కలిశాం, పార్టీని వీడం. ప్రతిపక్షంలో ఉండే పోరాటం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు స్పష్టీకరణ. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వచ్చేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. కొత్త వారి కోసం మా వాళ్ళు కుర్చీలు ఇవ్వం. పార్టీ శ్రేణుల అనుమతితోనే కొత్త వారికి చేరికలు. కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల. వీరు ప్రధానంగా తీసుకున్నటువంటి, అలాగే ధరణిలో లోపాలు ఉన్నాయి, వికేంద్రీకరణ లేక పనిభారమంతా ఒకరిపైన, సమస్యల పరిష్కారానికి అవసరమైన ఆప్షన్లు లేవు, నివేదికలు ఇచ్చేందుకు తగినంత మంది సిబ్బంది లేరు. ధరణి కూటమికి తెలిపిన 5 జిల్లాల కలెక్టర్లు. 27న అటవీ గిరిజన సంక్షేమ శాఖలతో సమావేశం. రైట్గా ఇవి ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. ఇక
ఏపీ విషయానికి చూస్తే ఏపీలో వచ్చినటువంటి వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ఏపీకి సంబంధించి ఏపీలో వచ్చిన అధ్యక్ష జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న జగన్ సర్కార్. 2 ఏళ్లు కావస్తున్న పొరుగు పంచనే ప్రభుత్వ కార్యాలయాలు సమీకృతం అంటే సందుకొకట. ఫంక్షన్ హాల్లో అల్లూరి సీతారామ జిల్లా ఎస్పీ ఆఫీస్, పల్నాడులో ఆసుపత్రిలో కలెక్టర్ల క్యాంపు కార్యాలయం. జిల్లాకు 2 కోట్లు ఇచ్చి సరిపెట్టిన ప్రభుత్వం. తెలంగాణలో 2000 కోట్లతో సమీకృత భవన సముదాయాలు, అత్యాధునిక వసతులతో ఇప్పటికే 25 జిల్లాల్లో అందుబాటులోకి. ఆంధ్రావనిలో ఒక్కటైనా పూర్తి కాని జగన్ సర్కార్. ఇంకా ఇప్పటికిప్పుడు దిగిపోవలసి వచ్చినా విచారణ లేదు. కేంద్రంలో భాజపాకు అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాం. రాష్ట్రాన్ని, మా కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చింది. గతంలో మా బాబాయిని పోటీకి పెట్టింది. ఇప్పుడు నా చెల్లిని రాష్ట్ర అధ్యక్షురాలుగా చేసింది. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమిట్లో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలయ్యాక కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతుపై సమాధానం దాటవేత. ఇక బీజేపీకి అంశాలుగా మద్దతు ఇస్తున్నామంటూ కూడా నిన్న జరిగినటువంటి ఇండియా టుడే సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో నిన్న సీఎం మాట్లాడిన అంశాలను ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే విశాఖ ఉక్కును సర్వనాశనం చేస్తున్న జగన్, బీజేపీతో కలిసి స్టీల్ ప్లాంట్ కాళ్ళు చేతులు విసిచేశారు. వైకాపా ప్రభుత్వం పెద్ద దొంగ. 70,000 కోట్ల విలువైన పోర్టును 600 కోట్లకు ఆదానికి కట్టబెట్టారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇక్కడ వీరు ఇంకో ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే మూఢులను ఢీకొట్టి అమరావతికి జైకొట్టే వైకాపా ప్రభుత్వ దాష్టీకాలకు ఎదురొడ్డిన రైతులు. రాజధాని కోసం అలుపెరిగిన సుదీర్ఘ పోరు. ఇప్పటి వరకు ఈ అన్నదాతల మహా ఉద్యమానికి అయితే నేటితో 1500 రోజులు అయితే పూర్తవుతుంది. దానికి సంబంధించి ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తూనే ఉన్న అన్నదాతల సంకల్ప బలం మరింతగా పెరుగుతున్నది తప్ప వారికి గుండెలో ధైర్యం అనువంతైన సన్నగిలలేదు. వైకాపా ప్రభుత్వం తెలివిని నిర్ణయానికి వ్యతిరేకంగా వారెత్తిన జెండా రెపరెపలాడుతుంది. అన్నదాతల మహా ఉద్యమానికి అయితే 1500 రోజులైతే నేటితో అయితే గడుస్తుంది. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాల నిర్ణయం. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పెండింగ్ బిల్లులు 1200 కోట్లు. ఏవైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు ఆరోగ్య సేవలు వస్తూ ఉన్నాయో ఆ ఆరోగ్య సేవలు బంద్ అంటూ కూడా ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా మరొక పేపర్ మనం ఒకసారి సాక్షి చూస్తే సాక్షిలో చూడు ప్రధాన అంశాలు. అంతరాలపై విద్యాయుద్ధం. రాష్ట్రంలో పేదరికానికి నాణ్యమైన విద్యే సరైన మందు. ఇండియా టుడే సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాణ్యమైన విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు కావాలి. సంపన్నుల పిల్లలకు అంటే చదువులు, పేద పిల్లలకు అందాలనే మా లక్ష్యం. ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంపై కొందరు పెద్దలు విమర్శిస్తున్నారు. అలా అడిగేవారు పిల్లలు మనవాళ్ళు మీడియంలో చదువుతున్నారో వారు ప్రశ్నించుకోవాలి. పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్య కోసం సమగ్ర విధానం. స్కూల్లో నాడు నేడు కింద మౌలిక సదుపాయాలు, టీచర్లకు శిక్షణ, బోధనా సామర్థ్యం పెంపు. ప్రతి ఏటా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు 2025 నుంచి 26 నుంచి 1వ తరగతి నుంచి కూడా ఐటీ సిలబస్. ఏటా ఒక తరగతి చొప్పున 2035 నాటికి 10వ తరగతి వరకు అమలు. విద్యలో నాణ్యత ఉన్నప్పుడే ప్రపంచ స్థాయిలో పోటీ ఎదుర్కోగలరు. వీటన్నింటికి 14,000 కోట్లు ఖర్చు. అలాగే ఇక్కడ ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. రామంటున్న జనం, టీడీపీలో కలవరం. కదిలేరా సభలు కొన్ని రద్దు, మరికొన్ని వాయిదా. ఇప్పటి వరకు కష్టం మీద కొన్ని చోట్ల మాత్రమే సభలు. ఆశించిన స్థాయిలో విజయవంతం కాక సతమతం. జనాన్ని తరలించలేక చేతులెత్తేస్తున్న తమ్ములు. మిగిలిన చోట్ల నిర్వహించడం ఇక కష్టమని నిర్ధారణ. ఉరవకొండ పీలేరులో బుధవారం జరగాల్సిన సభలు వాయిదా. గోపాలపురం సభకు బదులుగా రాజమండ్రిలో సరిపెట్టే యోచన. పార్టీ పరిస్థితి అధ్వానంగా మారడంతో బయటికి రాని నేతలు. సీట్ల సర్దుబాటు తేలిక. జనసేన నుంచి అందని సహకారం. రైట్. ఇక మిగతా మనం ఒకసారి చూస్తే పేదలకు ఇళ్ల స్థలాల్లో సరికొత్త చరిత్ర వీరు తీసుకోవడం జరిగింది. పేదలకు సంబంధించి ఏదైతే సుమారు 30 లక్షల జగనన్న ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వంగా రికార్డు. ఈ నెల 27 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు. ఇళ్ల స్థలాలపై ఇక పేదలకు పూర్తి హక్కులు. వీరి ప్రధాన అంశాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇవి తెలంగాణను అలాగే తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి తెలంగాణ అటువైపు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి వార్తాపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలను అయితే చూసాం. రైట్. ఇక ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒక అంశం పైన సుదీర్ఘ చర్చ అయితే కొనసాగుతుంది. షార్ట్ బ్రేక్.